నూజివీడు ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ఆవకాయ పచ్చడికి తీయని రసాలకు పెట్టింది పేరైన మామిడి. అయితే ఒకప్పుడు 65,000 హెక్టార్లలో విస్తరించి మామిడి రాజధానిగా వెలుగొందిన ఈ ప్రాంతాల్లో నేడు సాగు విస్తీర్ణం దాదాపు 40,000 హెక్టార్లకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం నూజివీడు మామిడి సాగు సంక్షోభంలో చిక్కుకుంది. గత కొన్నేళ్లుగా వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, చీడపీడల తాకిడి వల్ల నూజివీడులో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మామిడిలో గిట్టుబాటు ధర లేకపోవడం, దిగుబడి తగ్గడంతో రైతులు ఆయిల్ పామ్, కోకో వంటి స్థిరమైన ఆదాయం వచ్చే పంటల వైపు మళ్లుతున్నారు. దీనికి తోడు పెరుగుతున్న పెట్టుబడి కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. ఎరువులు, కూలీల ఖర్చులు పెరగడం వల్ల సాగు భారంగా మారింది. ఒకప్పుడు నాణ్యతలో ప్రపంచవ్యాప్తంగా నూజివీడు మామిడికి, అందులోనూ చిన్న రసాలకు మంచి గుర్తింపు ఉంది. కానీ కాలక్రమేణా నాణ్యత లేకుండా దిగుబడి రావడంతో నూజివీడు మామిడి కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. నాణ్యమైన మామిడి ఉత్పత్తుల కోసం ప్రస్తుతం అధునాతన పద్ధతుల్లో ఫ్రూట్ కవర్లు కట్టడం ఒక ట్రెండ్గా మారింది. దీనికి తోడు రైతుకు అండగా నూజివీడులో మామిడి ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్ యూనిట్ల అవసరం చాలా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో తగినన్ని స్టోరేజ్ సౌకర్యాలు లేక కోత కోసిన వెంటనే తక్కువ ధరకైనా అమ్ముకోవాల్సిన దుస్థితి రైతులకు ఎదురవుతోంది. స్టోరేజ్ సెంటర్స్ అందుబాటులో ఉంటే మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు నిల్వ చేసుకుని, డిమాండ్ ఉన్నప్పుడు అమ్ముకునే వీలుంటుంది. మామిడి పరిశోధన కేంద్రం ప్రాంతం నామమాత్రంగానే ఉండడంతో రైతులకు మేలు జరగడం లేదనే చెప్పాలి. నూజివీడి పరిసరాల్లోని మామిడి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు వెన్నెముకగా నిలిస్తే నాణ్యమైన దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. సకాలంలో కొత్త రకం తెగుళ్లకు తక్కువ ఖర్చుతో కూడిన మందులను సూచించడం వల్ల రైతులకు నష్టాల బారి నుంచి కాపాడవచ్చు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటే పద్ధతులపై అవగాహన కల్పించడం, మార్కెట్లో డిమాండ్ ఉన్న కొత్త రకాలను పరిచయం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టాలి. ప్రభుత్వం ద్వారా ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర అందడం లేదనేది రైతుల ప్రధాన ఫిర్యాదు. పండ్ల పరిశ్రమలతో పాటు ప్రభుత్వం ముందే ఒప్పందాలు కుదుర్చుకొని కనీస మద్దతు ధర ప్రకటించాలి. రైలు మార్గాల ద్వారా ఇతర రాష్ట్రాలకు తక్కువ ఖర్చుతో తరలించే కిసాన్ రైలు వంటి సౌకర్యాలను మరింత బలోపేతం చేయాలి. మొత్తానికి అంతరించిపోతున్న మామిడి తోటలను కాపాడుకోవడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా నీటి ఎద్దడిని తట్టుకోవడానికి బిందు సేద్యంపై 100% సబ్సిడీ ఇవ్వాలి. నూజివీడులోనే జ్యూస్ ఫ్యాక్టరీలు, పల్ప్ యూనిట్లు ఏర్పాటు చేస్తే రవాణా ఖర్చులు సైతం తగ్గుతాయి. దళారీల ప్రమేయం లేకుండా రైతులే నేరుగా వినియోగదారులకు అమ్ముకునేలా మామిడి మేళాలు విస్తృతం చేయాలి. నూజివీడు మామిడికి ఉన్న అంతర్జాతీయ గుర్తింపును కాపాడుకోవాలంటే అధికారుల చొరవ, ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటు, అలాగే రైతుల ఆధునిక సాగు పద్ధతులు కలవాలి. అప్పుడే మళ్ళీ నూజివీడు తోటలు పచ్చదనంతో, తీయని వాసనలతో కళకళలాడతాయి. ఇస్రాయేలు నూజివేడు మామిడి తోటలు బాగా పూసినాయి అని అనుకున్నాము. కానీ పూసినాయి గాని ఇక్కడ కాయలు లేవు. కాయలు ఉండా గాని ఇక్కడ గిట్టుబాటు అయ్యే రేటు లేదు. దానికి మించి ఎన్నో మందులు కొట్టాము. మంచి ఖరీదైన మందులు కొట్టాము. ఆ మందులు కొట్టినా గాని ఇక్కడ పూత వదిలేసి పింద పడక మార్కెట్ కి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు సరైన రేటు లేదు. టన్ను ఒక 20,000కి మించి ఎక్కువ వేయట్లేదు. అదేదో గవర్నమెంట్ ఇంత రేట్ అని కేటాయించి రైతుల్ని కొద్దిగా సేవ్ చేస్తారని మేము అనుకుంటున్నాము. మేము దరిదాపుగా ఈ మామిడికాయ అనేది గత 20 సంవత్సరాల నుంచి సాగు చేస్తూ వస్తున్నాం. మా తాతల కాడి నుంచి కూడా ఈ యొక్క సాగు చేయటమే మా జీవనాధారం. అటువంటిది ఈ నూజివేడు పరిసర ప్రాంతాల్లో దరిదాపుగా 60,000 పైచులకు హెక్టార్లు ఉన్నప్పటికీ వాటిని కట్ చేసి పామాయిలు, మొక్కజొన్న అనేది పెట్టడం జరుగుతున్నది. ఎందుకు ఈ పరిస్థితి అంటే మామిడికి సరైన గిట్టుబాటు ధర లేకపోవటం, సరైన కోల్డ్ స్టోరేజ్ లేకపోవటం, దళారు దగ్గర చేతి దగ్గరికి తీసుకెళ్లి అవి వాళ్ళు అమ్మిన తర్వాత మేము డబ్బులు తీసుకోవటం కాబట్టి జరిగేది. మాకంటూ ఒక గవర్నమెంట్ ఒక రేటు కేటాయిస్తే మేము కూడా రైతులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకు చెప్తున్నాం అంటే నూజివేడు మామిడి అనేది యావత్ ప్రపంచానికి చాలా పేరుగాంచిన మామిడి. నూజివేడు రసాలు అని చాలా మంది చెప్తారు. ఎందుకంటే ఈ యొక్క నూజివేడికి ఇంత ప్రసిద్ధి రావటానికి గల కారణం నూజివేడు మామిడి చాలా టేస్టీగా ఉంటది. అయినప్పటికీ మా యొక్క రైతులను ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ యొక్క మామిడి కనుమరుగైపోతుంది కాబట్టి ఈ యొక్క మామిడి కోల్డ్ స్టోరేజ్ అనేది మాకు నూజివేడు ప్రాంతంలో పెడితే గవర్నమెంట్ కి మాకెంతో సహకరించిన వాళ్ళు అవుతారు.
తెలంగాణ రాష్ట్ర